హస్తినా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా ఉన్నారు. లోక్సభ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు నేతలు. ఇప్పటికే ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు రేవంత్. హస్తినా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఇక దీనికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, ఓవర్ టు యు. సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి ఒకరే సమావేశమయ్యారు. అక్కడ సమావేశం ముగిసిన తర్వాత నేరుగా అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసానికి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి ఖర్గేతో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కూడా ఖర్గే నివాసానికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధానంగా రానున్న లోక్సభ ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే ఆశావాహులు టికెట్లు ఆశించి భంగపడిన వారు ఉన్నారో అటువంటి వారికి ఎమ్మెల్సీ, మరోవైపు నామినేటెడ్ పదవులు కొంతమందికి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో వాటిని భర్తీ చేసేందుకు ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేతలను కలిసేందుకు ఈరోజు ఢిల్లీ వచ్చారు. అంటే దానికన్నా ముందు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక సహకారాన్ని, అలాగే అభివృద్ధికి సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాలని ప్రధాని నరేంద్ర మోడీతో కూడా దాదాపు 40 నిమిషాలు సమావేశమయ్యారు. తర్వాత రాత్రికి 9 గంటల సమయంలో సోనియా గాంధీతో నిమిషాల పాటు సోనియా గాంధీతో కూడా సమావేశమై, ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరితో సమావేశమై లోక్సభ ఎన్నికలు, మరోవైపు నామినేటెడ్ పదవులపై కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. సోనియా గాంధీతో సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా సమావేశం కొనసాగుతుంది. 9:20కి సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలకు పైగా కూడా ఈ సమావేశం జరుగుతోంది. ఇద్దరు కూడా భట్టి విక్రమార్క, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఖర్గే నివాసంలో ఉన్నారు. అంటే మరి కాసేపట్లో కూడా ఈ భేటీ ముగిసే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణలోని నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీలు, మరోవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎవరెవరికి సీట్లు కేటాయించాలి అనే దానిపై కూడా ఒక తుది నిర్ణయం అనేది, ఒక ప్రణాళిక సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలిసేందుకు కూడా ఈరోజు ఢిల్లీ వచ్చారు. సోనియా గాంధీతో సమావేశం ముగిసింది. ఇప్పుడు ప్రజెంట్ సమావేశం అనేది, భేటీ అనేది మల్లికార్జున ఖర్గేతో కొనసాగుతుంది. అంటే ఏం జరగబోతోంది 2024లో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 12 సీట్లు అయితే వస్తాయి. ఇటు తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయడం వల్ల ఇంకొన్ని సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. కావున సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేయాలి లోక్సభ స్థానం నుంచి అనేది ప్రధానంగా ఒక ప్రతిపాదన ఉంచారు. దానిపై కూడా ఇప్పటికే సోనియా గాంధీతో జరిగిన సమావేశంలో దీనిపై కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు మళ్ళా ఆర్థిక మంత్రి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఖర్గేతో సమావేశమయ్యారు. దానిపై మరొకసారి చర్చించేందుకు కూడా ఆయనతో సమావేశమయ్యేది తెలుస్తుంది. మరోవైపు ఈరోజు ప్రధానితో సమావేశం సందర్భంలో ఎటువంటి విషయాలపై ప్రధానంగా చర్చించారు, ప్రధాని నుంచి ఎటువంటి స్పందన వచ్చింది, ఎటువంటి విషయాలపై ప్రధానంగా ఆయన హామీ ఇచ్చారు అనే దానిపై కూడా ఇరువురితో కూడా అగ్రనేతలతో చర్చల సందర్భంగా ఇటు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంతవరకు పెంచవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, బలమున్న నేతలకే అక్కడ లోక్సభకు సంబంధించి సీట్లు కేటాయించాలనే యోచనలు అయితే ఇటు రాష్ట్ర నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. దానిపైనే చర్చించేందుకు ఢిల్లీ వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు ఇప్పటికే చర్చలు ముగిశాయి కాబట్టి ఇక ప్రధానంగా ఒకటే, ఇటు సోనియా గాంధీని ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేయించాలి. అక్కడ నుంచి పోటీ చేయడం ద్వారా ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడంతో పాటు సీట్ల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల సోనియా గాంధీ అక్కడి నుంచి పోటీ చేయాలనేది ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. దానిలో భాగంగానే ఆ ప్రతిపాదన అయితే ఉంచారు. దీనిపై ఇప్పటికొక నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దానిపై అధిష్టానం తుది నిర్ణయం ఎప్పుడు వెల్లడిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. మరోవైపు ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించి కొంతమంది
జాయినింగ్స్ కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా అంటే ఏ ఒక్కరు వచ్చినా జాయిన్ చేసుకోవడానికి కాంగ్రెస్ నాయకత్వం సిద్ధంగా ఉంది. దానివల్ల ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువంటి వారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు దానికి సంబంధించి కూడా అగ్రనాయకత్వంతో రేవంత్ రెడ్డి కానీ ఇటు భట్టి విక్రమార్క కూడా చర్చలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రజెంట్ ఇంకా సమావేశం అయితే కొనసాగుతుంది. పలు కీలక నిర్ణయాలపై అయితే కొన్ని చర్చలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా తెలంగాణకు సంబంధించిన నేతలను కూడా అక్కడ ప్రచార కార్యక్రమాల్లో వినియోగించుకోవాలనేది కాంగ్రెస్ అగ్రనాయకత్వం చూస్తుంది. ఇక ప్రజెంట్ ఏదైతే షర్మిల విషయం హాట్ టాపిక్గా మారింది. షర్మిలకు సంబంధించిన విషయాలపై కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి అగ్రనాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అలాగే కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో కూడా చర్చిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతుంది, భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు, ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించి భర్తీకి సంబంధించి ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారు, ఈ 6 ఎమ్మెల్సీలకు సంబంధించి ఎవరికి 6 ఎమ్మెల్సీలు ఇవ్వబోతున్నాయి, అంటే ఇటు మరోవైపు మంత్రివర్గ కూర్పు సంబంధించి కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా ఏమైనా చర్చిస్తారా, దానిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారనే దానిపై కూడా వీటన్నిటికీ కూడా కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దానిపై క్లియర్ కట్గా కూడా ఈరోజు భేటీ ముగిసిన తర్వాత రేపు సమాధానం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు తెలంగాణ భవన్లో సమావేశం ముగిసిన తర్వాత నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా భర్తీకి సంబంధించి కూడా త్వరలోనే వాటిని భర్తీ చేస్తామంటూ కూడా ఆఫ్ ద రికార్డులో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇక ప్రజెంట్ ఇంకా రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశం అరికాసఫ్ట్లో ముగిసే అవకాశం కనిపిస్తోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.